మూడో అధ్యాయంలో 14వ వచనం నుండి చివరి వరకు ఉన్నటువంటి వచనాన్ని మనం ధ్యానించుకుంటాం. బైబిల్‌ని ఓపెన్ చేసి పరిశుద్ధ గ్రంథంలో నుండి ఈ మాటలు మనం ఆలోచించేద్దాం. నేను ఒకసారి చదువుతున్నాను, మీరందరూ వినండి. ఈ హేతువు చేత పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు, మీరు దేవుని సంపూర్ణత యందు పరిపూర్ణగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తును ఎంతో గ్రహించుకున్నటను, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకును తగిన శక్తి గలవారు కావాలననియు ప్రార్థించుచున్నాను. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఆమేన్. ఒక అద్భుతమైన విషయాన్ని ఇక్కడ పౌలు భక్తుడు ఎఫెసీ సంఘంతో చెప్తూ ఉండగా ఈ దినము సంఘముగా కూడిన మనము ఇది ఆలోచించేద్దాం. ఇక్కడ ఉన్నటువంటి విషయం ఏంటంటే, సంఘముగా మనం ఏం చేయాలి? వినండి, ఎవరు డిస్టర్బ్ అవ్వద్దు, ఎవరు డిస్టర్బ్ చేయొద్దు. సంఘముగా మనం ఏం చేయాలి? రెండవదిగా, దేవుని ప్రేమలో మనం వేరుపారి స్థిరమవడానికి మనము ఎలా సిద్ధపరచుకోవాలి? దేవుని ప్రేమను గూర్చిన సందేశం. ప్రేమ అనే మాట ఇది చాలా భయంకరమైన మాటగా మారిపోయింది. దినం ఒక వ్యామోహంతో కూడినటువంటి పాపపు తలంపులతో నింపబడిన మార్చబడిన పరిశుద్ధమైన పదం ఇది, ప్రేమ. ప్రియులారా, ఇది దేవుని ప్రేమ గుర్చిన మాట్లాడుతున్న మాట. దాన్ని దేనికో ఆపాదించేశారు ప్రియులారా. దైవత్వమునకు సంబంధించిన ఉన్నతమైన మాట ఇది. ప్రేమను గురించి మాట్లాడుతూ కొరింథీ మొదటి పత్రిక 13వ అధ్యాయంలో ప్రేమ ఏం చేస్తుందో మనకి చూపిస్తూ ఉంటాడు పౌలు భక్తుడు. తీద్దాం. మొదటి కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలోకి మనం వచ్చినప్పుడు ప్రేమ యొక్క క్వాలిటీస్, ప్రేమ కలిగి ఉంటే ఏముంటుంది, ఏం జరుగుతుంది అని చూసినప్పుడు 4వ వచనంలో ప్రేమ, నేను చదువుతున్నా బిడ్డ, దీర్ఘకాలము సహించుకుంటుందంట. మన పిల్లల్ని మనం సహించుకోమా? కన్న పిల్లల్ని సహించుకోమా? ఏమైనా చేస్తే కొన్నిసార్లు పిల్లలు మాటిమాటికి అట్లా చేస్తుంటే గద్దించినప్పటికీ హత్తుకుంటా. సంగమా, నీ పిల్లలను నువ్వు ప్రేమించడం అది గొప్ప ప్రేమేం కాదు. దేవుడు చెప్పిన ఈ ప్రేమ ఎలాంటిదంటే శత్రువులను ప్రేమించే ప్రేమ. హల్లెలూయా. వాళ్ళు ఎప్పుడు నీ ఎడల అపరాధమే చేస్తూ ఉంటారు, నేను ఎప్పుడు కాని మాటలే అంటూ ఉంటారు, నీ గురించి ఎప్పుడు చెడ్డదే చెప్తూ ఉంటారు, అయినా ప్రేమించడం, ఇది దేవుని ప్రేమ. ఇది మనుషులకి సాధ్యం కాదు. ఇది అందరూ చెప్తారు, మనుషులకి సాధ్యం కాదు. నేను ఎప్పుడు తిడుతూనే ఉన్నారు, నీ గురించి ఎప్పుడు చెడ్డ మాటలు చెప్తూ ఉన్నారు, నువ్వు పాడైపోవడం కొరకు ఎప్పుడు ప్లాన్స్ చేస్తూనే ఉన్నారు, అలాంటి వారిని ప్రేమించడం మనకు సాధ్యం కాదు అని లోకం మనకి బోధిస్తూ ఉంది. కానీ ప్రభు అన్నారు, లేదు, నేను మిమ్మల్ని ప్రేమించాను కదా, మీరు కూడా ప్రేమించాల్సిందే. నీకు హాని చేసిన వారు నీ ఎదుట కనబడినప్పుడు నీ ముఖంలో ఉన్నటువంటి ఫీలింగ్స్ ఎలా ఉంటాయో నీకు తెలుసు కదా. కానీ దేవుడు చెప్పిన ప్రేమ ఏంటంటే, ఆయన చెంప మీద కొట్టిన వారు, వీడు రేపు నన్ను సిలువకు అప్పగిస్తాడని తెలిసిన ఆయనను కూడా ప్రేమించి కలిసి భోజనం చేసినాడు ఆయన. హల్లెలూయా. సో సహించుకోవాలి.
భరించడం అనే అర్థం. రెండవది ప్రేమ యొక్క లక్షణము దయ చూపించడం. అసలు యాక్చువల్గా ఈ ఈ కొరింథీ మొదటి పత్రికలో చెప్పబడిన ప్రేమ లక్షణాలు చూసినప్పుడు ఇది యేసు ప్రభు లేని వారికి, యేసు ప్రభు అంటే ఎవరో తెలియని వారికి, యేసు ప్రభు ప్రేమ అర్థం కాని వాళ్ళకి ఇవి సెట్ అవ్వవు. ఇంపాసిబుల్. అది సంఘములో ఉన్న నీకైనా, నువ్వు సంఘములో ఉన్నట్టే ఉన్నావు కానీ యేసు ప్రభుతో లేవు కనుక నీకు పదాలు తెలిసి ఉండొచ్చేమో అంతే. సచ్చులో ఉన్నంత మాత్రాన, లేదంటే ఇక్కడికి వచ్చి ఆరాధనలో కూర్చున్నంత మాత్రాన నీకు అది సాధ్యం కాదు. దేవుని ప్రేమ నీకు అర్థమైతే తప్ప దేవుని వలె నువ్వు మారలేవు. మనం ప్రయాసపడుతూ అది చేయడానికి ఇష్టపడాలి. నిన్న రాత్రి చెల్లి నేను మాట్లాడుకున్నాం మా అక్క స్వభావం కొరకు. మా అక్క స్వభావం ఏంటంటే, అమ్మ నాన్న కలిసి పక్కింటితో లోలైందనుకోండి, పెద్ద గొడవ. వాళ్ళ పొలం వెళ్ళిపోయాక మా అక్క తీసుకెళ్ళి వాళ్ళకి భోజనం పెట్టేది. వాళ్ళతోనే ఉండేది ఎక్కువ స్నేహం. నేను అడిగేవాడిని, అక్క ఏంటని. మా చెల్లికి తెలియదు, చిన్న వయసు. పోనీలేరా, మనుషులం కదా, మనం క్షమించకపోతే ఎవరు క్షమిస్తారు, వాళ్ళకి భోజనం లేదు, ఇది లేదు. ఈవెన్ కొబ్బరి నూనెతో కూడా తీసుకొని ఇచ్చి వచ్చేది. ఎందుకంటే దేవుని ప్రేమ నా మెరిగింది. మేము అనుకుంటున్నాం ఈ మధ్యలో ఏందో అక్క మారినట్లుంది అని. అంత ప్రేమ కలిగిన అక్క ఈ మధ్యలో ఎందుకు మారింది అని అనుకుంటూ ఈ తలంపులకు వచ్చా. సంగమా వినండి, ప్రేమ అసూయపడదంట, మత్సరము. వింటున్నారా? అసూయ. చాలామంది ఎవరైనా బాగుపడితే ఓర్వలేని వాళ్ళుగా ఉంటారు. డంబము చూపించదు, ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకున్నదు. నాకేంటి, వాళ్ళకి చేస్తే నా బతుకేంటి, అది ఆలోచించేదంట. కష్టంలో ఆపదలు ఉన్నవారి కొరకు తను ఇవ్వగలిగేదే ప్రేమ. నీ గురించి తర్వాత ఆలోచన చేసుకునేది ప్రేమ. అది దైవిక ప్రేమ, దేవుని ప్రేమ. చెప్పండి అందరూ, ఎవరి ప్రేమ ఇది? స్వప్రయోజనం విచారించుకుని, త్వరగా కోపపడదు, కోపములో కూడా పాపం ఉండదు, అపచారమును మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయము సంతోషపడక సత్య విషయమందు సంతోషిస్తూ అన్నిటినీ తాలుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. అన్నీ అన్నీ అన్నీ. అరే బాబురే, ఇది అర్థమైతే నీకు యేసు ప్రభు తెలిసినట్టు. ఇక్కడికి వచ్చినప్పుడు మనం ఎఫెసీ పత్రిక ధ్యానిస్తూ ఉన్నాం. ఇక్కడ దేవుని ప్రేమను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ప్రేమకు ఒక గుర్తును చూపిస్తూ ఉన్నాడు. ఏం చూపిస్తున్నాడంటే 19వ వచనంలో చదవండి. దానికి కొంచెం యాడ్ చేద్దాం. సమస్త జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను కొనుటకును తగిన శక్తి గల వారు కావాలని ప్రార్థన చేస్తున్నాను. సంఘము కొరకు పౌలు యొక్క ప్రార్థన ఏంటంటే, దేవుని యొక్క జ్ఞానమునకు మించిన ఆయన ప్రేమ. జ్ఞానము, భూలోక సంబంధమైన జ్ఞానానికి ఈ కుదరవు. వాళ్ళు మమ్మల్ని ద్వేషిస్తే మేము ఎట్లా ప్రేమించగలమంటుంది. కనుక ఈ లోక జ్ఞానము ఒకటి నేర్పింది మనకి, దానికి మించిన దేవుని ప్రేమ ఉంది. అది తెలుసుకున్నట్లు, దానికి మీకు శక్తి ఉండినట్లుగా నేను మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను అంటాడు. 20వ వచనంకి వచ్చినప్పుడు, మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటికంటేను ఊహించు వాటన్నిటికంటేను ఈయన ప్రేమ ఎలా ఉందంటే, దేవుని ప్రేమ ఎలా ఉందంటే, అడిగేదానికంటే ఊహించుకున్న దానికంటే అత్యధికంగా చేయగలిగిన దేవుడు. హల్లెలూయా. అర్థమవుతుందమ్మా? మనం అడిగిన దానికంటే ఊహించిన దానికంటే ఎక్కువ చేస్తాడంట. అది ఆయన ప్రేమ యొక్క స్టాండర్డ్స్.
అందుకే యేసుప్రభు చెప్పారు, మిమ్మల్ని ఎవరైనా ఇబ్బందులు ఉండి ఒక అంగి ఇవ్వమని అడిగితే మీరు 2 అంగీలు ఇవ్వండి. పై వస్త్రం అడిగితే కిందది కూడా ఇవ్వండి. పై ఒకటి వేసుకుని ఏం చేస్తాడు? కిందది కూడా ఇవ్వండి. మీకు 2 ఉంటే ఒకటి ఇచ్చేసేయండి. ఎవరైనా భయం వేస్తుంది, మాకు ఒక మైలు దూరం మాకు తోడు రమ్మని అడిగితే 2 మైళ్ళు వెళ్ళండి. ప్రశ్నలు ఏమొద్దు, మళ్ళీ మనం ఎలా రావాలి అని. ఒక గొడుగు కథ మీకు తెలిసిన కథ చెప్తాను. ఒక స్నేహితురాలు, ఒక ఆమె తన స్నేహితురాలు ఇంటికి వచ్చిందంట. వచ్చి అన్ని విషయాలు మాట్లాడుకునే టైంకి వర్షం పడుతూ ఉందంట. అప్పుడు ఏమన్నదంట, ఏమన్నా గొడుగుంటే ఇస్తావా, గొడుగుంటే ఇస్తావా అన్నదంట. అంటే సరే ఇస్తాను, నీకు తోడు కూడా వస్తాను, నువ్వు కూడా నాకు తోడు రావాలి అందంట. మీకు అర్థమవుతుంది. అప్పుడు ఈమె గొడుగేసుకుంది, తన ఫ్రెండ్ని గొడుగు కింద పెట్టుకుంది, వాళ్ళ ఇంటికి వెళ్ళింది. ఇప్పుడు ఈమె కూడా తోడు రావాలా. మీకు అర్థమవుతుందా? ఈ గొడుగేసుకొని ఆమెను తీసుకెళ్ళింది వాళ్ళ ఇంటికి. ఇప్పుడు దేవుని ప్రేమ అక్కడితోనే క్లోజ్. ఆమెను వదిలిపెట్టేసి ఈమె గొడుగేసుకొని రావాలా? లేదంటే ఈమె గొడుగు ఆమెకి ఇచ్చి నువ్వు వెళ్ళిపోమని చెప్పాలా? ఏమంటదంట, మరి నాకు తోడు ఎవరు వస్తారు అంటే మళ్ళీ ఆమెను ఇంటికి తోలుకొచ్చింది. ఈమె వెళ్ళిందా వచ్చిందా? పోయిందా? ఇక్కడే ఉందా? ఈమె ప్రేమ చూపించిందా? గొడుగిచ్చిందా? కూడా వచ్చిందా? బాగానే ఉంది. గొడుగిచ్చింది, కూడా వచ్చింది, బాగానే ఉంది. కానీ ఈమె ఎక్కడుంది? ఎక్కడికి వచ్చిందో ఆడే ఉండిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి? ఏంటి ఫ్రెండ్, మళ్ళీ మీ ఇంటికి వచ్చాను కదా అంటే అట్లనా? మళ్ళీ పోయారంట. మళ్ళీ ఇప్పుడు నేను ఒక్కదాన్ని అవుతున్నాను కదా, మళ్ళీ రా. ఇప్పుడు ఏమైంది? ఎన్నిసార్లు? 2 సార్లు వెళ్ళింది, వచ్చింది. ఈమెకి ఏమైనా మేలు కలిగిందా స్నేహితురాలకి? నో. ఇలా ఉంటాయి మన ప్రేమలు, ఇలా ఉంటాయి మన సహాయాలు. ఆశించి, స్వార్థంతో. దేవుని ప్రేమలో ఏమీ లేదు, ఆశ లేదు, ఏమీ లేదు. నీ నుండి ఏమి ఆశించలేదు, నా నుండి ఏమీ ఆశించలేదు. నువ్వు ఏమైతే అడుగుతావో దానికంటే ఎక్కువగా ఇవ్వడానికి ఆయన ప్లాన్ కలిగి ఉన్నాడు. నువ్వు ఏదైతే ఊహించుకుంటున్నావో దానికంటే ఎక్కువ ఇవ్వడానికి ఆయన ప్లాన్ కలిగి ఉన్నాడు. అందుకొరకు ఏం చేయాలో అంతా చేసిన దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇది ఆయన ప్రేమ. ప్రియులారా, ఇంకొక విషయం తెలుసా? మనం వ్యవసాయం చేసే వాళ్ళు కొంత పెట్టుబడి పెడతారు, కొంత డబ్బు ఖర్చు పెట్టి విత్తనాలు అవి తీసుకొచ్చేసి, ఊహించండి, ఒక 50,000 పెట్టుబడి పెట్టాడు అనుకున్న ఒక రైతు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తాడు చెప్పండి? 5,000. 50,000 పెట్టుబడి పెట్టి ఎంత ఎక్స్పెక్ట్ చేస్తాడు? ఇంకో 50,000 ఇంకా కాస్త ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాడు కదా. పెట్టుబడి పెట్టిన దేవుడు మన కొరకు, తండ్రి అయిన దేవుడు మన కొరకు తన కుమారుని పెట్టుబడి పెట్టాడు. మీకు అర్థమవుతుందా? తన ప్రియమైన కుమారుని బలియాగముగా ఇచ్చేశాడు నీ కొరకు, నా కొరకు. మరి నీ కొరకు పెట్టుబడి పెట్టాడు. నీ కొరకు పెట్టుబడి పెట్టి బాగా చదివించారు. రిజల్ట్ వచ్చినప్పుడు నీ దగ్గర నుండి మీ డాడీ ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడు చెప్పు? 0 మార్క్సా? ఒక్క మార్కా? 100? 100కి 100 ఎక్స్పెక్ట్ చేస్తాడు. పెట్టుబడి పెట్టి నీ కొరకు ఖర్చు అయిపోయి ఫీజులు భరించి అన్నీ చేసిన తల్లిదండ్రులు పిల్లల నుండి మంచి రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయడంలో న్యాయం ఉందా, అన్యాయం ఉందా? చెప్పండి. న్యాయం ఉంది కదా. మరి తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని నీ కొరకు పెట్టుబడి పెట్టాడు ఆయన. మరి నువ్వు ఆయన ప్రేమకు డబల్ ఇవ్వాలా వద్దా సునీత? ఇవ్వాలా వద్దా? ఆయన నిన్ను నన్ను ఎంతగా ప్రేమించారో దానికి రెట్టింపు మనం ఇవ్వాలా వద్దా? ఖచ్చితంగా ఇవ్వాలి. ఇక్కడ మనం చూద్దాం.
ఇక్కడ ఒక 4 ఉన్నతమైన విషయాలు మనకు కనబడతాయి. బైబిల్ని ఓపెన్ చేయండి. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయంలో మనం ఏం చేయాలంటే, మనము దేవుని ప్రేమలో మనం పరిపూర్ణమై సంపూర్ణత యందు పరిపూర్ణగినట్లుగా ప్రేమ యందు వేరుపారి 18, 19 అధ్యాయంలో వచ్చిన మధ్యలో కనిపిస్తుంది. వేరుపారి స్థిరపడి, చూడండి మనం ఏం చేయాలంట, ప్రేమలందు వేరుపారి స్థిరపడి సమస్త ఆగండి దాని చెప్పండి వెడల్పు, అందరు చెప్పాలి, వెడల్పు లియోన్, వెడల్పు పొడుగు లో అరే నేను చెప్పింది చెప్పండి, వెడల్పు పొడుగు లోతు ఎత్తు. ప్రేమ యొక్క వెడల్పు పొడవు, వెడల్పు లోతు, ప్రేమ యొక్క డెప్త్ అంటారు దాని అన్ని విషయం. ఇప్పుడు వెడల్పు అన్నప్పుడు ఎలా చూపించవచ్చు? ప్రేమకి ఎంత వెడల్పు ఉంది? పొడవు అన్నప్పుడు ఎంత చూపించవచ్చు? పైకి. పొడవుకి ఎంత ఉంది? మనం ఎంత పొడవు చూపించవచ్చు పైకి కదా. తర్వాత ప్రేమ యొక్క లోతు, డెప్త్ కిందకి ఎంతకు పోవచ్చు. తర్వాత ప్రేమ యొక్క ఎత్తు. ప్రియులారా, మనం చూద్దాం, చాలా జాగ్రత్తగా చూద్దాం. ఈ 4 విషయాలు నీ ప్రేమకు కొలతలు. ప్రేమ కొలతలు ఇక్కడ మొట్టమొదటిగా ప్రేమ యొక్క వెడల్పు, ఇది వైశాల్యము, ఎంతగా వ్యాపించి ఉంది. ఒక సెల్ టవర్ ఉందనుకోండి, అది కొంత ప్రాంతానికి ఉంటుంది, తర్వాత ఇంకో సెల్ టవర్నే వేస్తారనమాట. ఇంకా ఈ సెల్ టవర్కి ఉన్న ఫ్రీక్వెన్సీస్, దాని యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత దూరం వస్తుందో అంత దూరంలో ఇంకొక సెల్ టవర్ వేసి వాళ్ళు మొబైల్ నెట్వర్క్ని కనెక్ట్ చేస్తారు, ఫోన్లు కలుస్తూ ఉంటాయి మనకి. ఒకవేళ అనుకుందాం, మనం ఈ రాష్ట్రం అంతటికి ఒకే సెల్ టవర్ వేసాడు అనుకోండి, బిఎస్ఎన్ఎల్లోడు ఎక్కడ హైదరాబాద్లో వేసాడు, మనకు వస్తుందా సిగ్నల్? మన ఫోన్లో ఉన్నా లేకపోయినా ఒకటే. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, మన ప్రేమ యొక్క వెడల్పు అనగా వైశాల్యము వ్యాపించాలి, మన ప్రేమ పెరగాలి. ఇప్పుడు మనం ప్రేమ అనేటప్పటికీ ఒక తల్లి మొట్టమొదటి ఎవరిని ప్రేమిస్తుంది? తన తల్లి అన్నాను కదా, పిల్లలను ప్రేమిస్తుంది. ఓకే. ఒక వ్యక్తి ఇట్రా హోయ్ జల్దిరా, ఇక్కడికి వచ్చినప్పుడు ఈశాయిని, నువ్వేమి నవ్వకో, చేతులు కట్టుకుని నిలబడు. ఈశాయినికి రిలేషన్స్ గురించి చెప్తాను. ఈశాయినికి 2 రకాల బంధుత్వాలు ఉన్నాయి. ఒకటి తన తండ్రి నుండి బంధుత్వం ఉంది, రెండవది తన తల్లి నుండి బంధుత్వాలు ఉన్నాయి. తండ్రి నుండి బంధుత్వాలు ఎవరు వచ్చారంటే, నాన్నమ్మ వచ్చింది, తాతయ్య వచ్చాడు, నెక్స్ట్ వాళ్ళ అత్తలు వచ్చారు. ఎంతమంది అత్తలు నీకు? 3. వాళ్ళ మామలు వచ్చారు, వాళ్ళ అత్తకి పిల్లలు ఉన్నారు. అత్తల 3కి ఆమెకో 3, ఇంకో 3, ఇంకొకటి స్టార్ట్ అయ్యాడు. ఒక 7 ఉన్నారు రిలేషన్. నాయనమ్మ, తాతయ్య, అత్తలు, వాళ్ళ మామలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ తల్లి, ఇలా అమ్మమ్మ ఇంటికి వెళ్దాం, వీళ్ళ మావయ్య, వీళ్ళ తల్లి యొక్క అన్న, తమ్ముడు, వాళ్ళ సహోదరులు, వాళ్ళ అమ్మమ్మ, వాళ్ళ తాతయ్య, వాళ్ళ బంధువులు. ఇంత చిన్నపిల్లకి ఎన్ని రిలేషన్స్ వచ్చేసింది చూడండి. స్కూల్కి వెళ్దాం, ఇప్పుడు ఏ క్లాస్? 3rd క్లాస్, అవునా? కరెక్ట్గా చెప్పు, ఏమి 3rd క్లాస్? 3rd క్లాస్లో ఎంతమంది ఉంటారు? మీ క్లాస్లో ఎంతమంది ఉన్నారు? 5, 6, 10 మందా? లెక్క పెట్టలేదు అన్నాడు. లెక్క పెట్టుకో. క్లాస్లో ఎంతమంది ఉన్నారు కూడా తెలియనంత గొప్ప చదువుతున్నా మనవరాలు. క్లాస్లో 10-15 మంది ఉంటారు. బాబీ మీ క్లాస్లో ఎంతమంది ఉన్నారు? 35. అలా ఉండాలి, పక్కా అదలవాల. 35 మెంబర్స్ పేర్లు కూడా
ఇంచుమించు తెలిసిపోతాయి చదవంగా. అదో రిలేషన్. చర్చిలో ఎంతమంది ఉన్నారు? సండే స్కూల్ ఎంతమంది ఉన్నారు? ఇదో రిలేషన్. ఊరిలో వచ్చేటప్పుడు పోయేటప్పుడు ఈమెకు తెలిసిన వాళ్ళు కొందరు ఉంటారు ఈ వయసుకి. అదో రిలేషన్. దేవుని పిల్లలరా, ఇంత చిన్న పిల్లకి దగ్గర లెక్క పెట్టినప్పుడు 100+ పీపుల్ కనబడుతున్నారు పరిచయాలు. ఎంత విస్తారంగా ఉంది కదా ఈమె యొక్క బతుకు. అదే ఒక దస్తగిరు, సుమన్ గారు, యాకూబ్ గారు, జాన్ పాల్ లాంటి వాళ్ళు, మహేష్, ఒక 2 కోట్ల మంది ఉంటారు నీకు. ఇట్లా ఒక్కొక్కరి యొక్క పరిధి విస్తారంగా ఉంటుంది. సంగమా, ఇక్కడ విచిత్రమైన మాట ఏంటంటే, ఇంతమందికి ఈమె రెస్పాన్సిబిలిటీ ఇచ్చుకోవాలి అనుకుందాం. దేవుడికి ఎంతమంది తెలిసి ఉంటారు? ఇన్ఫినిటీ. ఉన్నా అంతా తెలుసు ఆయనకి. ఆయనకి మరుగుగా లేనిదేం లేదు, లేనిది కూడా తెలుసు ఆయనకి. హలో, ఇదేం మాట? మనం లేనప్పుడే మనం తెలుసు ఆయనకి. మనం పుట్టినప్పుడే మనం తెలుసు ఆయనకి. అందుకే మన కొరకు తన ప్రియకుమారుడైన క్రీస్తు ప్రభువారిని ముందుగానే మన కొరకు బలియాగం చేశారు. చాలామంది అంటారు, దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు, దేవుడు నన్ను మర్చిపోయాడు, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు, ఇట్లా మాట్లాడు. నో. ఇక్కడ దేవుని యొక్క ప్రేమ ఎంత ఉందంటే, అపోస్తల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం చూసినప్పుడు, అపోస్తల కార్యాలు మీ బైబిల్ ఓపెన్ చేయండి, తీయండి, చూద్దాం. 1వ అధ్యాయం 8వ వచనం చూసినప్పుడు, వచ్చినప్పుడు మీరు శక్తి నందుదురు కాబట్టి యెరూషలేములోను యూదయ సమరయ దేశములోను భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందరు. దేవుని ప్రేమ ఎంతగా ఉందంట, ఎంత విస్తారంగా ఉందంట, భూదిగంతముల వరకు. ఇంత ప్రేమ ఇంతమందిని దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. సున్నిత బోరు కొడుతుందా? ఎంతమందిని ప్రేమిస్తూ, అందరి కొరకు తన ప్రాణం పెట్టాడు, అందరి కొరకు ఆయన ఆలోచన చేస్తూ ఉన్నాడు. నేను ఒక ఫీల్ అవుతూ ఉండేవాడిని దేవుడు నమ్ముకున్న కొత్తలో. ఏం ఫీల్ అవుతుండేవాడిని అంటే, వర్షం, స్కూల్కి వెళ్ళాలి లేదంటే కాలేజీకి వెళ్ళే టైం, అది కాలేజీకి వెళ్ళేటప్పుడు వర్షం వస్తుంది, ప్రార్థన చేయాలి. ఏమని? ప్రభువా, నేను కాలేజీకి వెళ్ళే వరకు వర్షం ఆఫ్ చేయండి అని. అప్పుడు నా ఫీలింగ్ చెప్తాను వినండి. అదే టైంలో ఒక రైతు వర్షం పడాలి దేవుడా అని అడుగుతూ ఉన్నాడు. ఆ రైతుకేమో వర్షం కావాలి, నాకేమో వర్షం వద్దు. అర్థం చేసుకో లక్ష్మయ్య, నాకేమో వర్షం వద్దు, రైతుకేమో వర్షం కావాలా. ఇప్పుడు దేవుడు ఎవరి మాట అంటాడు చెప్పండి? రైతు మాట. ఎంత న్యాయం చెప్పారు మీరు. ఎందుకంటే నేను జస్ట్ తడిసిపోతానంతే. నేను లేదంటే తడిసిపోకుండా కూడా ఏర్పాట్లు చేసుకోవచ్చు. నేను ఓన్లీ మ్యాన్, ఓన్లీ వన్, నేను ఒక్కడిని. నా బోటోళ్ళు తడిసిపోకుండా ఏదో ఏర్పాటు చేసుకోవచ్చు, కానీ రైతుకి ఖచ్చితంగా అది అవసరం. కనుక దేవుడు ఏం చేస్తున్నాడు? ఇంతమందిని ప్రేమిస్తున్న దేవుడు తను న్యాయమైనది చేస్తూ ఉంటాడు తన జీవితంలో. కనుక వర్షం ఇచ్చావు కాబట్టి నేను తడిసిపోయాను కాబట్టి దేవుడు నువ్వు మంచోడు కాదు, ఇలా అనుకున్నవాడు మంచోడు కాదు. ఇది నేను ఫీల్ అయినప్పుడు దేవుని స్తుతించాను. హల్లెలూయా. కొన్ని రేర్ సన్నివేశాలు ఉంటాయి, ప్రత్యేకమైన సందర్భాలు ఉంటాయి. అప్పుడు మాత్రమే ప్రభువా ఇది మాకు ఎక్స్పెక్ట్ చేయండి. చాలామంది ఏం చేస్తారంటే వర్షాకాలం మీటింగ్లు పెట్టుకుంటారు, పెళ్ళిళ్ళు పెట్టుకుంటారు. దేవుడా 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 ఆకాశం మూసే, భూమి పగలగొట్టే, వర్షం బంద్ చేయాలి. అసలు వర్షాకాలం పెట్టుకోవడమే తప్పు. వర్షాకాలం వర్షం కొరకే, దాని పేరే వర్షాకాలం కదా. వర్షం ఇవ్వడమే దేవుని చిత్తం కదా. వర్షాకాలం ఇంటి పని పెట్టుకొని మరి అమ్మ వర్షం అంతా వచ్చి మొత్తం సిమెంట్ అంతా పోయింది అనుకోవడం న్యాయం కాదు. ఎండాకాలం చేసేసుకోవాలి పని. ఎస్, దేవుడు ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమ విశాలమైంది, భూ దిగంతములను ప్రేమిస్తున్నాడు. ఆయన యూదుడని భేదం లేదు, గ్రీసు దేశస్థుడని భేదం లేదు, నల్లవాడని భేదం లేదు, తెల్లవాడని భేదం లేదు, ఎత్తుగా ఉన్నవని భేదం లేదు, లేనోడని భేదం లేదు, ఉన్నవాడు అందరి ఎడల ఆయన ప్రేమ ఉంది. ప్రియులారా, నా మాట చెప్తున్నాను, మరి మీ ప్రేమ, మీ ప్రేమ కేవలము
అది ఎంత వెడల్పు ఉంది, ఎంత పొడవు ఉంది, సరే ఆలోచించేయండి. దేవుని ప్రేమ అంతా ఉంది, ఇంతగా ప్రేమించాడు. ఒక మాట ఉంది, దేవుడు లోకమును ఎంతో అంటే ఎంత చెప్పండి, ఒక 10 20 అన్లిమిటెడ్, ఎంతో, దానికి పరిమితి లేదు ప్రియులారా. లోకమనగా మనల్ని ప్రేమించాడు ఆయన. ఎంతగా ప్రేమించాడంటే ఎన్నోసార్లు మనం తప్పిపోతా వచ్చాం, ఎన్నోసార్లు అన్యాయంగా జీవిస్తూ వచ్చాం, ఎన్నోసార్లు మన ఇష్టానుసారంగా బ్రతుకుతూ వచ్చాం. అయినా ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు. నీ ప్రేమ ఎంత పొడవుంది చెప్పండి ఎవరైనా. నీ ప్రేమ యొక్క వెడల్పు ఎంత ఉంది? చాలామంది ప్రేమ వాళ్ళ ఇంటోళ్ళు కంటే ఇంకెవ్వరికి కూడా. ఎప్పుడో మాట నీ షాక్ అయ్యాను, మీకు కూడా తెలిసిన మాట ఇది. ఒకడు అన్నం తింటున్నాడంట, నక్షత్ర అన్నం తింటున్నాడంట, కాకి వచ్చిందంట, అంటదంట, మెతుకులన్నీ నాకేసి అన్నాడంట. ఒక్క మెతుకుపోయి కాకి తినేస్తుందేమో అని. దేవుని ప్రేమ ఎలా ఉంది తెలుసా? అరసు పిల్ల కాకులకును ఆహారముత నీయును, దేవునికి స్తోత్రము గానము చేయుటయే వచ్చేది. అరసు పిల్ల కాకులకు కూడా ఆహారం ఇస్తాడంట. హలో, కాకుల్ని విడిచిపెట్టలేదు, సీమల్ని విడిచిపెట్టలేదు. అవి ఎంత ఆయన నీ ప్రేమ యొక్క పరిధి ఎంత ఉంది? చచ్చిపోతున్నాడు ఎవడైనా ఒకడు అక్కడ పక్కన పడి, వేదన పడిపోతున్నాడు, చాలా ఇబ్బంది పడుతున్నాడు. అబ్బో రేపు పొద్దున మాకు ఉండొద్దా, రేపు మాకు ఉండొద్దా, మా ఇంటి వాళ్ళకు ఉండొద్దా, భవిష్యత్తులో మా పిల్లలకు ఉండొద్దా? ఎంత సంకుచితమైపోయింది నీ ప్రేమ. విస్తారమైన ప్రేమతో నిన్ను ప్రేమించి తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని నీ కొరకు బలియాగముగా త్యాగం చేసేస్తే ప్రభువారు ఆయన పోలికలో చేయబడిన దేవుని పిల్లల కొరకు, కష్టములో శ్రమలో ఉన్నవారి కొరకు నువ్వెన్నడూ ఆలోచించేవో, ఏమి తిందమా, ఏమి త్రాగుదామా, ఏమి ధరించుకుందామా అని నీ కొరకు, నీ కుటుంబం కొరకు, ఇంకా ఎక్కువ తక్కువైతే మీ అమ్మ నాన్నల కొరకు, ఇంకా ఎక్కువ తక్కువైతే అత్తమామల కొరకు, నీ బంధువుల కొరకు, నీ స్నేహితుల కొరకు, నీ పాలోళ్ళ కొరకు, నీ పాలోళ్ళు, ఇంకా వేరే గోత్రములు ఎవరైనా వస్తాయి, దాసే ఏంటి దాసే, సప్ప దాసే, మన పాలోళ్ళకి సప్ప పెట్టే అక్కడ రేపు తింటాం. బకెట్లు సప్పలు వచ్చిన వాళ్ళకి తొర్రి నీళ్ళు పోసేయడమే. ఉప్పు లేదు, కారం లేదు. ఎంత భయంకరమైనటువంటి ఈ తిండిపోతు ప్రేమలమనయే, స్వార్థం ఎంత భయంకరమండి. ఏమబ్బా ఇది మేము నేర్చుకోలేదు. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది, నిజము దీనిని నమ్ము, అది భువి అందించలేనిది. ప్రియులారా, దేవుని ప్రేమ అన్లిమిటెడ్. ఆయన ప్రేమతో నన్ను కనికరించి ఆయన కుమారులుగా, కుమార్తెలుగా చేసుకుంటే మన ప్రేమ ఎక్కడో ఒక చోట ఆగిపోలేదా? ఎంత స్వార్థపరులం ప్రియులారా. అసలు దేవునికి మనకేమన్నా పొత్తు ఉందంటారా? దేవునికి మనకే పొత్తు అనుకోండి. అమ్ము, నేను ఇంకొకసారి అడగను నీ గురించి, ఇక్కడ తీసుకొచ్చి పెట్టుకుంటా, వినాలి అనుకోండి ప్రియులారా. ఏమనుకుంటారంటే, కుక్క బావు అనకుండా మియావ్ ఉంటుంది అనుకో,
దాని తల్లి ఏం చేస్తుంది? ఏం చేస్తుంది? ఒక్కసారి తేడాగా చూసి పక్కకు పెట్టేస్తుంది. దాని స్వరం వినకపోతే. దేవుని పిల్లలుగా దేవుని స్వభావ లక్షణాలు నీలో కనబడకపోతే ఖచ్చితంగా నీలో లోపం ఉంది. దైవత్వం నీకు రాలేదు. స్వార్థముతో కూడినటువంటి బ్రతుకు నీకుంది. ఈ స్వార్థం అన్నది సాతాను యొక్క బీజము. నీలో దేవుని యొక్క లక్షణాలు రాలేదు, సాతాను లక్షణాలు వచ్చేసినాయి. ఇది భయంకరం. కనుక దేవుని ప్రేమ యొక్క వెడల్పు ఎంత విశాలంగా ఉందో, మన ప్రేమకు సరిహద్దులు ఉండకూడదు, కండిషన్స్ ఉండకూడదు, షరతులు ఉండకూడదు, భేదాలు ఉండకూడదు. హల్లెలూయా. నేను ఎంత బాధపడేవాడిని అంటే, ఈడ ఆంధ్రవాడురా అనేవారు. అంతే, ఆంధ్రవాడికి తెలివి కూరా అంటూ ఉండేవారు అనమాట. ఎవరు? క్రైస్తవులే. భేదములు అవి శరీర క్రియలు, అవి సాతాను క్రియలు. అవి భేదములు, విమతములు ఇవి శరీర కార్యములు స్పష్టమై ఉన్నవని గలతీ పత్రికలు కనబడతాయి. సాతానుడు భేదం ఏర్పాటు చేస్తాడంట. దేవుని అన్యులు ఎవరైనా ఏమని అనుకుంటే దానికి నాకు పెద్ద విషయం కాదు. ఒకే భాష మాట్లాడే, ఒకే ప్రాంతము, ఒకే దేశము ఉంటున్న నన్ను బట్టి ఆంధ్రుడు తెలియక అంటే వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళని అనుకుంటున్నారా? వాళ్ళంతటా వాళ్ళు బుద్ధిహీనులని చెప్పుకుంటున్నారా? అలా బాధపడాలా? లేదంటే నేనేమన్నా వీళ్ళని మోసం చేస్తున్నానని బాధపడాలా? నాకు అర్థమయ్యేది కాదు. క్రైస్తవులలో భేదాలు, ప్రాంతము భేదం, కులము భేదం, గోత్రము భేదం, తెల్లగొన్నలు ఇంకొక గుంపు, నల్లగొన్నల గుంపు, పొట్టుగొన్నల గుంపు, పొడుగున్నలు కాస్త అందంగా ఉంటే చూడలేక అందంగా లేనలతో స్నేహం చేయరు. భయంకరం. దేవుడు అదేం చూడలేదు. దేవుడు అదేం చూడలేదమ్మా. ఆయన మనల్ని ప్రేమించారు. ఈ ప్రేమ నీవు అర్థం చేసుకుని దాని ప్రకారంగా నీ ప్రేమ విస్తరించకపోతే, నీ ఆశ, నీ ఆలోచన విస్తరించకపోతే, ప్రభువులే నువ్వు అందరిని ప్రేమించలేకపోతే నువ్వు సాతాను చేతులకు వెళ్ళిపోతున్నావు. జాగ్రత్త. రెండవది పొడుగు. పొడుగు అన్నది సమయానికి సంబంధించింది. సమయానికి సంబంధించింది. నీ భవిష్యత్తుని గురించి, జరిగిపోయిన దాని గురించి సంబంధించింది. క్రీస్తు ప్రేమ ఈ గడియారం తిరుగుతుంది కదా, అది ఆగిపోతుంది కొన్నిసార్లు. ఎప్పుడవుతుంది? దాంట్లో సెల్ డౌన్ అయిపోయినప్పుడు, దాంట్లో బ్యాటరీ డిశ్చార్జ్ అయిపోయినప్పుడు అది ఆగిపోతుంది, లేకపోతే తిరుగుతూనే ఉంటుంది. ఇంకొకటి, అది ఒక్కసారి ఆగదు, గ్రాడ్యువల్గా వీక్ అవుతూ ఉంటుంది అనమాట. కాబట్టి ఒక వారం రోజులకి 5 నిమిషాలు లేట్గా తిరుగుతూ ఉంటుంది. అంటే తిరిగే దాంట్లో కొంచెం స్లో అవుతుంటుంది అనమాట. ఇంకా గ్రాడ్యువల్ అలాగే చూస్తే మొన్న మేము మా ఇంట్లో 45 నిమిషాలు తేడా వచ్చింది. 2 నిమిషాలు ఆ సెల్ తీసుకురావడానికి మాకు కుదరక దాని గురించి పక్కన పెట్టేస్తుంటే బాబాయ్ వచ్చి, అబ్బా ఉన్నాయి సెల్స్ ఆల్రెడీ, మీరు కొనిపెట్టినవి ఉన్నాయని తీసి దాంట్లో వేసి టైం పెట్టాడు. తిరుగుతుందా? తిరుగుతుంది. కానీ ఏం చేస్తుంది అది? స్లో. కొన్ని డెడ్ అయిపోతాయి. దేవుని ప్రేమ ఎప్పుడు కూడా డెడ్ అయిపోలేదు. దేవునికి మహిమ కలిగిన గాక. ఎప్పుడు ప్రేమిస్తూనే ఉన్నాడు ఆయన నిన్ను. నీవు నేనేం చేస్తామంటే ఆగిపోతాం. కొన్నిసార్లు నన్ను అంత మాట అంటాడా, అంతే, అక్కడ ఆగిపోతాం, కథం, క్షమించలేం. దేవుని క్షమాపణ అనే గుణం మన దగ్గర నుండి పోతుంది, ఆగిపోతాం, బిగ్గరగా చూస్తూ ఉంటాం. దాంట్లో ఎన్ని ఫీలింగులు ఉంటాయో మన బిగ్గరగా ఉన్న దాంట్లో. ప్రియులారా, ఎప్పుడైనా అలా ఆగిపోయిన వాళ్ళు ఉన్నారా? ఎవరి గురించి వద్దు, నన్ను ప్రేమించే విషయంలో ఆగిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీరు చెప్పదు కానీ నాకు తెలుసు. గట్టిగా వాక్యం చెప్పిన రోజు కొంచెం బిగ్గరైపోతారు చాలామంది. నా కొరకే వాక్యం చెప్పాట. మా అయ్యగారు చెప్పేవాడు, నువ్వు గట్టిగా వాక్యం కొంచెం
బల్ల కొద్ది చెప్పావా, గల్లబుడ్డి ఖాళీ. ఏంది పాపం వేయడానికి తీసుకొచ్చింది ఉంటుంది, కానీ ఖచ్చితంగా చెప్పాడు. నా కొరక చెప్పాడు. ఒక నోటు పక్కకు పోతుంది. ఓ నువ్వు పక్కకు పో, ఈ మనిషి ఎట్లా చెప్తాడా లోనుకో. చిన్న నోటు ఏదైనా దొరికితే, ఇంకా చిల్లలు దొరికితే ఇంకా మేలు. ఇట్లాంటి అనుభవాలు మీకున్నాయా? హలో, మాకు అట్లాంటిది ఏమి తెలియదబ్బా అన్నంత మంచిగా కనబడుతున్నారు. దేవుడు మిమ్మల్ని అంత మంచిగా నిజంగా ఉంచును గాక. ఆమెను చెప్పే. ఎంత దారుణం అంటే, దేవుడు ఎంత నిత్యత్వం నుండి నిత్యత్వం వరకు మనం ప్రేమిస్తాం. ఆయన ప్రేమ పొడవు ఎంత ఉందంటే, 103వ కీర్తనలో తూర్పుకు పడమర ఎంత దూరమో ఉన్నదా? ఎవరి బైబిల్లో నీ మాట ఉందా? 103వ కీర్తన బైబిల్ తీ. 103వ కీర్తన, అది 102వ కీర్తన తర్వాత ఉంటుంది. ఎన్నో వచ్చిన? 13వ వచ్చినమా? పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమంలో మనకు అంత దూరం చేశాడు. తూర్పుకి పడమటికి ఎంత దూరం చెప్పండి ఎవరైనా. ఏదో లెక్క ఉందా? తూర్పుకి పడమరకు దూరం ఎంత? ఈ రూమ్కి చెప్పవచ్చు, దీనికి చెప్పొచ్చు ఎంత దూరం. ఎన్ని అడుగులు? 22 అడుగులు పొడవు, వెడల్పు 44 అడుగులు పొడవు అని నేను చెప్పేస్తాను. ఊరికి నాకు లెక్క తెలుసు కాబట్టి. మాకు అది 11, 12 సైజు అని చెప్పేస్తాను. తూర్పుకి పడమరికి ఎంత దూరం? తస్కరి ఎక్స్పెక్ట్ చేయి, ఎన్ని అడుగులు ఉంటుంది? మరి మీ ప్రేమ మీ సహోదరుల విషయంలో, సంఘం విషయంలో, నశించిపోతున్న వారి విషయంలో అంగుళాలు ఉంటుంది. వేల కిలోమీటర్ల దూరం ఉన్నంత, లెక్కలేనంత దూరం ఉన్నంత ఈ తూర్పు పడమర యొక్క డిస్టెన్స్ని ఆయన ప్రేమకు సాదృశ్యంగా చెప్తుంటే, నీ ప్రేమ ఎంత ఉంటుంది? పక్కింటోళ్ళు ఇబ్బంది పడుతున్నా, ఏడుస్తున్నా, వాళ్ళ ఇంట్లో ఎవరైనా చనిపోయి దుఃఖపడుతుంటే గబగబా వాసన రాకుండా వండేసుకొని గుట్టుకు మింగేసి వెళ్ళిపోయి కొంచెంసేపు కూర్చొని ప్రేమ కదనేది. ఎవరైనా హాస్పిటల్లో పడితే, రోగి అయి ఉంటే కనీసం వెళ్ళి పలకరించి ఆదరించడానికి నడవలేనంత కొరసైపోలేదని ప్రేమ. అవి కుదరలేదు వెళ్ళడానికి. అదే మీ ఇంట్లోకి ఎవరికైనా ఉరకవు, హైదరాబాద్ ఉరకవు. నీ ప్రేమలో ఎంత స్వార్థం ఉంది, ఎంత భయంకరం చూడండి ప్రియులారా. యేసు ప్రభుకి మీకు ఎక్కడైనా పోలిక ఉందా? పరిగెట్టావా ఎవరి కొరకైనా? సంఘంలో ఎవరికైనా ఇబ్బంది అయింది, ముందు ఉన్నావా? ఇదిగో ఉంచి ఖర్చు పెట్టు, బాగుంటే తీసుకొచ్చి, లేకపోతే వద్దు చెప్పగలిగావా? నీ దగ్గర ఉన్న దానిని. తన ప్రియకుమారుడిని యేసు ప్రభుని ఇచ్చేసాడు నీ కొరకు. ఎంత ప్రేమ! అసలు యేసు ప్రభుకి మీకు ఎక్కడైనా పోలిక, దగ్గర సంబంధాలు సెట్ అవుతున్నాయా ప్రియులారా? కుదురుతుందా? యేసు ప్రభు నా తండ్రి, నా ప్రభు అని నేను ఆరాధిస్తున్నానని చెప్తున్నా. నీకు ఆయనకి ఏమైనా పోలిక ఉందా? రిలేషన్ ఉందా? ఎంత దూరము! ఎడ్విన్, ఎంత దూరం ఉంది! ఎంత భయంకరమండి! ఎంత స్వార్థపరులమండి! పక్కింటి వాళ్ళు బలహీనలు అయిపోయినా పట్టించుకోకుండా, ఏం తిన్నారో లేదో కూడా ఆలోచన చేయకుండా, రోగులైపోయిన వారి కొరకు ప్రార్థన కూడా చేయకుండా, సహాయం లేని వారి కొరకు కొంచెం కూడా ఆలోచన చేయకుండా, నా ప్రభు యేసు అని చెప్పి పరలోక రాజ్యం నాకు దొరుకుతుందని చెప్పేసి అనుకుని మోసపోతున్నా. నిన్ను ఏమనాలే? ఎంత భయంకరమైన ప్రేమ! 8th క్లాస్లో జరిగిన సంఘటన మీకు చెప్పాలి. మా అమ్మ ప్రేమ. నేను ఒక్కనే కొడుకుని కదా. ఇప్పుడులాగా నాటుకోళ్ళు, ఈ ఫారం కోళ్ళు ఏం లేవు అప్పుడు. నాటుకోడి కోసుకుంటే వండుకొని తినేదే. యాటను తెచ్చుకుంటే అందరు కలిసి హోటల్ వేసుకొని తినేదే. మటన్ దుకాణాలు కూడా ఉండి కదేమో నాకు సార్ గుర్తులేదు. నేను మా ఫ్రెండ్ హాలిడేస్కి ఇంటికి వస్తాం. ఆ రోజు మేము వచ్చాం, సాయంత్రం అయింది. ఆ రోజు మేము వస్తామని తెలుసు.
ఉత్తరం వేసాం, వచ్చింది, చూసుకున్నారు. అమ్మ కోడిని కోసింది. నేను నా స్నేహితుడు, వాడికి వేరే ఊరు వెళ్ళాలి, మా ఊరు దాటి కుదరదు కాబట్టి మా ఊరిలో స్టే అయ్యి పొద్దుగా లేచిపోతాడు. కోడిని కోసింది మా అమ్మ. 8th క్లాస్, చీకటి, కరెంట్ లైట్లు లేవు, దీపం బొట్టు పెట్టుకొని తింటున్నాం. నేను తింటున్నాను, ఆడేమో ఆగుతున్నాడు. ఏరా అన్నాను నేను. ఏమోరా, వాడికి చాలా సెటైరికల్గా ఉంటాడు. మీ కోడికి మొత్తం ముడిసిలో ఉన్నట్టున్నాయిరా అన్నాడు. బొక్కలే, మొత్తం మీ కోడికి బొక్కలే ఉన్నట్టున్నాయిరా. మా అమ్మ ఆడికి అన్నీ బొక్కలేసి నాకు మెత్తని వేసింది. ఆ చీకట్లో ఎలా స్క్రీనింగ్ చేసిందో తెలవదు. నాకు మ్యాటర్ అర్థమైపోయింది. ఏమనలా. నా దాంట్లో అమ్మకు తెలియకుండా కొన్ని మెత్తని వేసాను. ఆడికి తినేసాడు, వెళ్ళిపోయాడు. ఉదయం డ్రాప్ చేసి ఇంటికి వచ్చాను. అమ్మ, నువ్వుకెప్పుడు చికెన్ పెట్టుకో, నువ్వు మంచిదాను కాదన్నాను. షాక్ అయిపోయింది. ఏంటన్నా, వాడికి అన్నీ బొక్కలేసి నాకు మెత్తని వేసాం. నీకు నా మీద ప్రేమ ఉంది, మంచిదే, వాడు నా స్నేహితుడు. అంటే నీ కొడుకుకేమో మెత్తనెయ్యి, వేరే ఏమో కొడుకుకేమో బొక్కలు. ఇంత స్వార్థమైన బ్రతికెందుకమ్మా? ఇలా అయితే నువ్వెన్నడూ నాకు కోడిని కోయొద్దు, నీ చేతిలో తినను నేనని చెప్తే అమ్మ ఏడ్చింది. నీకోసమే కదా అంది. నా కోసమే. వాడు కూడా నా స్నేహితుడే. యేసు తెలియని దినాలు అవి. దేవుని సంగమా, నీ ప్రేమ ఎలాంటిది కదా, స్వార్థంతో నిండింది కదా. ఇతరుల కొరకు నువ్వేమైనా ఖర్చు అయిపోయావా? కనీసం ఇతరుల కొరకు ప్రార్థన చేసావా? నీకు కలిగిన దానిలో సమస్యలు ఉన్న వారి కొరకు ఏమైనా ఇవ్వగలిగావా? ఇది చేయకపోతే నీలో యేసు ప్రేమ లేదు, సాతానుడి యొక్క స్వార్థపు ప్రేమ ఉంది. అది సాతానుది, స్వార్థం ఉంది. నువ్వు దేవుని లెక్కలో లేవు, జాగ్రత్త. మూడవది, ఒకటి వెడల్పు, రెండవది పొడుగు, మూడవది లోతు. లోతు 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 ప్రేమ యొక్క లోతు ఎంత అనుకుందాం. మా అమ్మ అంటే నాకు చాలా ప్రాణం. పెద్ద మనుషులు ఎవరైనా చూసినప్పుడు ఊరికి నన్ను కళ్ళంటే నీళ్ళు తిరుగుతూ ఉంటాయి. 10వ తరగతి వయసులో కూడా, 10వ తరగతి చదువుతున్న నన్ను ఎత్తుకోవడానికి ట్రై చేస్తుంది మా అమ్మ. చాలా ఇట్లా ఉండేవాడిని నేను. అమ్మ ఎత్తుకోలేదని నాకు తెలుసు. అమ్మ ఊకమ్మ నువ్వు ఎత్తుకోలేవు. అంత ప్రేమ నాకు, అమ్మ అంటే అంత ప్రేమ. నేను సంవత్సరానికి ఒకసారి వెళ్ళి మా ఊరు సమాధిని తవ్వేసి, మీరేంటుంది కరెక్టే, నేను సంవత్సరానికి ఒకసారి వెళ్ళి మా అమ్మ సమాధిని తవ్వేసి ఆ బొక్కలు అన్నీ పట్టుకొని అమ్మా ఇలా అయిపోతావా నువ్వు అని ఏడ్చి వస్తున్నాను. మీరు నమ్ముతారా? ఎంతమంది నమ్ముతారు? ఎవరు నమ్మరు. మా అమ్మ మీద ప్రేమ ఉంది కదా. సమాధిలోనికి దిగిన పాపము చేత నాశనంలోకి పోయిన నన్ను నా ప్రభు సమాధిలోనికి వచ్చాడు. హల్లెలూయా అంటున్నారు. వద్దయ్యా, చనిపోయి 4 దినాలు అయింది. 8 దినాలు అయింది, వాసన వస్తుంది, పోవద్దు. ఎవరు చెప్పారు? సొంత అక్కలే చెప్పారు, అక్క చెల్లెలు. ఎవరి కొరకు? లేదు, పోదాం. కుళ్ళిపోయి వాసన వస్తున్న సమాధిలోనికి నడిసి వెళ్ళిన ప్రేమ. ప్రేమా పాపినైన నన్ను చూసెను, యేసు ప్రేమా నన్ను చేరదీసెను. ప్రేమా పాపినైన నన్ను పిలిసెను, యేసు ప్రేమా నన్ను చేరదీసెను. ప్రేమా చెప్దాం. పాపినైన నన్ను పిలిసెను, యేసు ప్రేమా నన్ను చేరదీసెను. ఆదరించు వారి కొరకు కనిపెట్టుకుంటిని, ఎవ్వరు రాకపోయిరి.
ఓదార్చు వారి కొరకు కనిపెట్టుకొంటిని, ఎవ్వరు కానరారైరి. ఆదరించు వారి కొరకు కనిపెట్టుకొంటిని, ఎవ్వరు లేకపోయిరి. ఓదార్చు వారి కొరకు ఎవ్వరు కానరారైరి. నీ కృపతో ఆదరించి, నీ ప్రేమతో ఓదార్చి, ఎనలేని ప్రేమను చూపిన యేసు ప్రేమ, ప్రేమ. పాపినైన నన్ను చూసిన దేవుడు. ఏమండి, ఈ విధంగానే మీరు ముందుకెళ్ళిపోతే నరకానికి పోతారని ఎరిగి ఆయన నిన్ను నన్ను ఎదికాడండి. మంచోళ్ళు మన కాదు, ఎవరు మనల్ని ఓదార్చేవారు లేరు, ఆదరించేవారు లేరు. ఆయన నేనున్నానన్నాడు. సమాధిలోనికి దిగెళ్ళి, నా స్నేహితుడా లాజరు, కమాన్, మీ అక్కలు ఏడుస్తున్నారయ్యా, చక్కగా దాచుకుంటాం. కానీ ఎవరికి ఆపదొచ్చినా ఎందుకు ఉపయోగపడకుండా, ప్రియులారా, మీ ధనం తుప్పు పడుతుంది. దేవుని వాక్యం ఇది. మీ ధనం తుప్పు పడుతుంది, అక్కడికి నీకు అది ఉపయోగపడదు. దేవుని ప్రేమ నీకు ఉపయోగపడుతుంది. హల్లెలూయా. ఆ ప్రేమ నీలో లేకపోతే ప్రయోజనం లేదు. నువ్వు రక్షింపడ్డావు అనడానికి గుర్తు ఏంటంటే, నువ్వు రక్షింపబడ్డావు అనడానికి గుర్తు ఏంటంటే, ఇతరులను క్షమించి వారి పక్షంగా నిలబడడమే. లేదంటే నీ రక్షణలో కూడా తేడా ఉంది. మనము ఏం చేస్తామంటే, మీది మీద అలా 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 ప్రేమిస్తాం, డీప్గా వెళ్ళాం. వందనాలు ఏంది, పైసలు ఏం లేవు కదా వందనం అంటే. ఒక వందనకు 100 రూపాయలు అనుకో. ఒక వందనం అంటే నేను అమ్ముకు వందనం అన్నాను అనుకో, ఖచ్చితంగా నేను అమ్ముకు ఒక 100 రూపాయలు ఇవ్వాలనుకో. వందనాలు లేవు, తందనాలు లేవు. ఆమె పొరపాటున వందనం అంటుంది అనుకో, నేను అన్నం చూడనట్టు, అబ్బా వందనం ఎందుకు 100 పోతుంది. ఈ ఉత్తి వందనాలు, ఉత్తి బాగున్నావా, తిన్నావా, పెట్టావా, తినలేదు అన్నారు పొరపాటున, ఏం చేయాలా? ఇంకోసారి అడగం, తెల్ల బియ్యం లేక తినలేదు అన్నారనుకో, అట్టనా సరేలే పొద్దున చేస్తా. ఇంకోసారి అడగరు, తినలేదంటే పొరపాటున తినలేదంట, తిన్నావా అంటే పొరపాటున తినలేదంటారు. ఇంకా ఎన్నడారు, నువ్వు చచ్చిపోయినా సరే. ఎంత భయంకరమైనది. 4వది ఎత్తు, ప్రేమ యొక్క ఎత్తు. ఇది ప్రకటన గ్రంథం 3:21 ఒక సంఘముతో దేవుడు మాట్లాడుతూ చెప్పిన ఒక సంగతి. 3:21 ఆ ఎత్తు గురించి మాట్లాడుతూ ఉన్న మాట చదువుదాం. జయించి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమందు. ఒక్కసారి ఆలోచించేయండి, ఒక్కసారి నన్ను చూడండి. లియం రానన్న, ఇక్కడ కూర్చో. ప్రతి ఆదివారం వచ్చి ఇక్కడే కూర్చో. నీకే కూర్చి, ఓకేనా? కూర్చోవా? ఎందుకురా, నాదా కూర్చొని అంటున్నాను. వాడు వచ్చేస్తున్నాడు చూడు. ప్రతి ఆదివారం ఇక్కడ కూర్చోనన్నా, కూర్చోవా? వాడు చిన్నోడు, ఇందాక అడ్విన్ కని పిలిచా, కూర్చోరా నన్ను.
పాపం మనస్ఫూర్తిగా కూర్చోట్లేదు. ఇది తాతయ్యది. ఇక్కడ ఇది నేను యోగ్యుని కాదు. దస్తగిరి యాకోబ్ గారు, మీరు పెద్ద మనుషులుగా అయ్యారు కాబట్టి వచ్చి ఇక్కడ కూర్చొని ప్రతి వారం. నేను ఎలాగ కూర్చొని ఈ 6 కుర్చీలు ఊరికినే. ఎంత బాగుంటుందో తెలుసా? ఎందుకు వెళ్ళిపోయావు? ఇందాక కూర్చోమన్నాను కదా ఇక్కడ. అది నాది. ఆయన పెద్ద ఆయన, తాతయ్య. నాది కాదు అది. నా ప్లేస్ నాకు ఉంది. కామన్ సెన్స్. మా ఇంట్లో అది ఏముండదండి. అన్ని ప్లేట్లు నా కొరకు ప్రత్యేకమైన ప్లేట్లు ఏముండవు. నా కొరకు ప్రత్యేకమైన సింహాసనాలు ఏముండవు. ఎవరు వచ్చినా ఎక్కడైనా కూర్చోవచ్చు, దేంట్లోనే తినేయచ్చు. మా ఇంట్లో ఏ భేదాలు లేవు. మా ఇంటికి తరచుగా వచ్చే వాళ్ళకి సంగతులు తెలుస్తూ ఉంటాయి. నేను సాధారణమైన మనిషిని. చాలామంది దైవజనులు చాలా మెయింటెనెన్స్ చేస్తూ ఉంటారు. అవి నాకు తెలియదు, నాకు రాదు, నాకు చేత కాదు. ఆ మెయింటెనెన్స్ నాకు లేదు. మీ ఇళ్ళలో ఏ ఇంటికి వచ్చినా సరే చక్కగా ఎక్కడైనా కూర్చోవడానికి నాకు ఏం అభ్యంతరం ఉండదు. నా పిల్లల్ని ఎలాగ ప్రేమిస్తానో అలాగే మీతో మాట్లాడతాను. ఏమా ఏందంటాను, గద్దిస్తాను, తిడతాను, ప్రేమిస్తాను, మాట్లాడతాను. ఒక సాధారణమైన వ్యక్తిని. నా గురించి ఎంత చెప్పుకోవాల్సింది అవసరం లేదు. దేవుడు అంటున్నాడు, ఆయన ప్రేమకి ఎత్తును చెప్తున్నాడు. ఎవడైనా మీరు జయిస్తే, ఈ లోకంలో పాపమును జయిస్తే, ఈ అపవిత్రతను జయిస్తే, ఇదిగో నా ప్రేమ యొక్క స్టాండర్డ్స్ని మీరు జయిస్తే ఎక్కడ పెడతానంటున్నాడు? చదువమ్మా, ఎక్కడ కూర్చోబెడతాడట? నాతో కూడా నా సింహాసనం. ఎవరు చెప్తున్నారు ఈ మాట? దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. చెప్పండి, దాన్ని మహిమపడదాం. వాట్ ఎ వండర్ఫుల్. హల్లెలూయా. ఎంత అద్భుతం. నాతో కూడా నా సింహాసనం మీద వాన్ని కూర్చోబెట్టుకుంటాను. ఎవడండి నీవు నేను? మన బ్రతుకులేంటండి? ఎక్కడైనా మంచి కనబడుతుందా? స్వార్థం, అపవిత్రత, తలంపుల్లో చెడు, ఎవరిని ముంచాలి, ఎవరిని మోసం చేయాలి, అన్యాయం చేయాలి, బ్రతకాలి అని ఆలోచించేస్తే చెడ్డ తలంపులు. ఎన్నిసార్లు వాక్యం నీ ఎద్దకు వచ్చినా, ఎన్నిసార్లు వాక్యం ఇది తప్పని చెప్పినా దాన్నే పట్టుకొని అలాంటి స్వార్థంతో చచ్చిపోతున్న నిన్ను నన్ను ఒకవేళ దాన్ని విడిచి నా దగ్గరికి వస్తే నాతో పాటు సింహాసనం కూర్చోబెట్టుకుంటాను. వాట్ ఎ వండర్ఫుల్ ప్రేమ. ఎంత అద్భుతమైన ప్రేమ. లోయల కంటే లోతైనది నా యేసు ప్రేమ, మరణము కంటే బలమైనది పునరుత్థాన ప్రేమ. లోయల కంటే లోతైనది నా యేసు ప్రేమ, మరణము కంటే బలమైనది పునరుత్థాన ప్రేమ. ఎలాంటిదంట? లోయల కంటే లోతైనది, మరణము కంటే, ఆకాశం కంటే. అరే ఏం మాటలు ఇవి? ఆకాశం కంటే ఎత్తైన ప్రేమ ఎవరిదండి? నీ ప్రేమ ఎంత ఎత్తుంటో చెప్పండి. యేసుప్రభు పేతురున్నాడు కదా, పేతురు, అందరికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నా. అయితే నా గొర్రెలు మేపన్నానంట. మళ్ళీ కొంచెం ఎప్పటికంటాడంట, పేతురు, అందరికంటే నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావు అన్నాడంట. ప్రభువా నీకు తెలుసు కదా. అయితే నా గొర్రె పిల్లలు కాయన్నానంట. కొద్దిసేపు ఆగి, అందరికంటే నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావా అన్నాడంట. పేతురికి ఇరిటేషన్ వచ్చేసిన. ఏమొచ్చింది? ఏంటి ప్రభువా, 11 మంది ఉన్నారు, అలా ఏమన్నావు కానీ నా ఒక్కరి మీద నీకు డౌటు. నేనంత ప్రేమిస్తున్నాను నీకు తెలియదు. యేసుప్రభు మీద ఇరిటేషన్ ఫీల్, కోపం వచ్చేసిందంట యేసుప్రభు మీద. నేను నీకు తెలవదా ఏంది? ప్రభు ఏం మాట్లాడలేదు. నా గొర్రెలు గాయ
హల్లెలూయా. ఒకవేళ నిన్ను అడిగితే దేవుడు, పిల్లలరా మిమ్మల్ని అడిగితే దేవుడు ఏం చెప్తారు? చెప్పండి. ఎంత ఉంది నీ ప్రేమ? ఒకవేళ ఆయన ప్రేమను నువ్వు అందుకోలేకపోతే ఆయన ఉన్న స్థలంలో నువ్వు ఉండడానికి నీకు స్థానం లేదు కదా. మరి ఎట్లా జరుగుతుంది? ఏం జరుగుతుంది? మనం ఎక్కడ ఆగిపోయాం? దేవుని ప్రేమలో ఎక్కడ ఆగిపోయాం? హల్లెలూయా. దేవుని ప్రేమలో ఎక్కడ ఆగిపోయాం? ఒక్కసారి ఆలోచించేద్దాం. మరణము కంటే బలమైనది పునరుత్థాన ప్రేమ. మరణము కంటే బలమైనది మరణపు ముళ్ళును విరసినది బలమైన ప్రేమ. రక్తము కార్చి రక్షణనిచ్చి ప్రాణము పెట్టి పరముగు చేతి గొర్రె పిల్ల. అంటే ఏమి? గొర్రె పిల్లలాగా నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి అన్నీ తెలిసిన సర్వోన్నతుడైన దేవుడు, సర్వశక్తివంతుడైన దేవుడు గొర్రె పిల్లలాగా నీ కొరకు నా కొరకు తన ప్రాణం పెడితే ఎంత ఎంత విచిత్రం తెలుసా? అన్నదమ్ములు ప్రేమలోనే డూప్లికేట్. ఎంత భయంకరంగా అయిపోయామంటే, ఒక అన్న ఒక తమ్ముడిని, లేదా ఒక తమ్ముడు ఒక అన్నను ప్రేమించే దాంట్లోనే స్వార్థం. ఎంత భయంకరం భయంకరం భయంకరం. అన్నదమ్ముల ప్రేమలోనే స్వార్థం ఉంది, అక్క చెల్లెల ప్రేమలోనే స్వార్థం ఉంది. అన్నీ నీవే అని నమ్మి వచ్చిన భర్త ప్రేమలో భార్యకి, భార్య ప్రేమలో భర్తకి డౌట్స్ ఉన్నాయి, అనుమానాలు ఉన్నాయి, స్వార్థాలు ఉన్నాయి. మనం ఎక్కడ ఆగిపోయామండి? ఎంత దారుణమండి! ఇంత అపనమ్మకస్తులము, అన్యాయస్తులమైనటువంటి మనల్ని ప్రేమించాడైనా. ఎంత మంచి దేవుడు! మరి నువ్వు ఆయన వలె మారకపోతే ఈ భజనలు ఎందుకు, తాళాలు ఎందుకు, తంబూరులు ఎందుకు, సితారులు ఎందుకు? ఈ 2:30 గంటల దేవుని మందిరంలో నిలవడం ఎందుకు? ఏమి నేర్చుకుంటున్నావు జగన్? ఏమి నేర్చుకుంటున్నావు? ఏమి నేర్చుకుంటున్నాం? ఎంత స్వార్థం అండి! భయంకరమండి. అన్నదమ్ముల మధ్యలో గొడవలు, ఆస్తుల గొడవలు. ఏందో ఆయన అంటాడు, నా సింహాసనం మీద కూర్చోబెట్టుకుంటాను రా. మీ అన్నయ్య నీకు ఇవ్వకపోవచ్చేమో, మీ తమ్ముడు నీకు ఇవ్వకపోవచ్చేమో, మీ నాయన నీకు ఇవ్వకపోవచ్చేమో, మీ అమ్మ నీకు ఇవ్వకపోవచ్చేమో, అక్క చెల్లెలు ఇవ్వకపోవచ్చేమో, అన్నదమ్ములు ప్రేమించకపోవచ్చేమో. హలో, నేనున్నాను, నా సింహాసనం మీద నిన్ను కూర్చోబెడతాను. హలో, మిమ్మల్ని ఎవరు ప్రేమించట్లేదని ఒక దుఃఖపడుతున్నారా? డోంట్ వర్రీ. మీరైతే ప్రేమించడానికి ప్రయత్నం చేయండి. యేసు ప్రేమను చూపించండి. నిన్ను ప్రేమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. ప్రేమా పూర్ణుడు, ప్రాణనాథుడు, నన్ను ప్రేమించి ప్రాణమిచ్చేను. ప్రేమా పూర్ణుడు, ప్రాణనాథుడు, నే పాడేదో కొనియాడేదో, నే పాడేదో కొనియాడేదో, నా ప్రియ యేసు క్రీస్తుని ప్రకటింతును. నా ప్రియ యేసు క్రీస్తుని ప్రకటింతును. నా ప్రియ యేసు క్రీస్తుని ప్రకటింతును. నా ప్రియ యేసు క్రీస్తుని నేను ప్రకటిస్తానని చెప్పిన నీవు ప్రకటించడం అంటే యేసు ప్రభు దేవుడని నమ్ముకోవడం అని చెప్పడం కాదు ప్రియులారా. అదొక్కటే కాదు ప్రియులారా, నీ ప్రేమను చూపించాలి. ఆయన మన కొరకు ప్రాణం పెట్టినంతగా ప్రేమించాడు. నువ్వేం చేయగలవు? క్షేమమును సంపాదించుకొని మౌనంగా కూర్చుని ఉంటావా?
దుఃఖములో కన్నీటిలో ఉన్నవారి కొరకు దుఃఖపడము, ఏడవడము, కన్నీరు కార్చడము, ఓదార్చడము, సహాయం చేయడము లేదా నీ ప్రేమ ఎత్తే అంత. ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి. ఏంటి ఏంది మన ప్రేమ ఏంటి? ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలండి. బా, ఏం థియాలజీరా, ఏం ఫిలాసఫీ. ఆ లెక్కలో అదే డైలాగు యేసుప్రభు అనుకుంటే నువ్వు ఎక్కడా ఏడా ఉన్నావా? అసలు ఈ సజీవ లెక్కలో ఉంటావా? మనం ఎంత ప్రేమించినా వీళ్ళు ఇంతేనండి. మరి నువ్వు ఎంతగానో దేవుడు నిన్ను ప్రేమిస్తుండు కదా, నువ్వెట్లా? ఇతరులను కొలవడం కంటే దేవునితో నీ ప్రేమను కొలుసుకుంటే నీవు పరిపూర్ణమవుతావు. దేవుడు ఆయన ప్రేమ, ఆయన కనికరం, ఆయన ఎత్తు, అవన్నీ చాలా మన బతుకులు ఎలా ఉంటాయంటే, ఇతరులు ఇంతకంటే పెద్దగా ఎదగొద్దు. ఏంది? ఇతరులు ఇంతకంటే ఎదగొద్దు, మనకంటే పొర్రపాటున కొంచెం అలా ఉన్నారా ఇంకా అయిపోయింది, మనకి నిప్పులు పడినట్టే మన కంట్లో. అబ్బా, అట్లాంటి నేను దేవుడు ప్రేమిస్తున్నాను. అంత దారుణం. యేసు వైపు చూద్దాం. నీ ప్రేమ నాకు కావాలి ప్రభా. అడుగుదామా? ఒకసారి ఒక్క ప్రశ్న వేసి ముగిస్తాను. మీరు ఎవరు ఆన్సర్ చెప్పకండి. నో నీడ్ టు ఆన్సర్. ఒకటే ప్రశ్న. యేసు ప్రభు అక్కడ నిలబడి ఉంటే, ఆయన ముందు నువ్వు నిలబడితే నువ్వు ఎంత కనిపిస్తావు? వినండి నా ప్రశ్న. యేసు ప్రభు అక్కడ నిలబడితే, ఆయన ముందు నువ్వు నిలబడితే నువ్వు ఎలా కనిపిస్తావు? ఎంత కనిపిస్తావు? పరిశీలన చేసుకో. ఆయన స్టాండర్డ్స్లో ఆయన తన సంఘము ఎలా ఉండాలని కోరుకున్నాడో, తన ప్రియులు ఆయన రక్తం చేత విమోచించబడిన వారు ఎలా ఉండాలని కోరుకున్నారో ఆ లెక్కల్లో నువ్వు ఉంటావా? లేను, లోపముందే అనిపిస్తే క్షమించు ప్రభా, నీ వలే ఉండడానికి నాకు సహాయం చేయి. నేను మారుతాను, నాకు సహాయం చేయి. నీ వలే మారుతాను, నీ సింహాసనం మీద నీతో పాటు కూర్చుంటాను, నాకు ఆ ఛాన్స్ ఈ ప్రభా అని అడగండి. లేదా ఇప్పటికే లేదు, నేను బేషరత్తుగా నేను యేసుప్రభు కంటే పైన వేసేసుకుంటాను నా సింహాసనం, అంత నీతి ఉంది నాకు అని నీకు అనిపించిందా? అలా అనుకున్నవాడు ఏమయ్యాడు మీకు తెలుసు. ఆడి పేరు లూసిఫర్ అంటారు. నువ్వు ఆ అహంకారంలో ఉంటే జాగ్రత్త, నువ్వు డేంజర్లో ఉన్నావు. ప్రభు పాదాలకు చదివిద్దాం. క్షమించు ప్రభా, నీ ప్రేమను నేను తాకలేకపోతున్నాను, నాకు నేర్పించి ప్రభువా. అడుగుదాం, ప్రార్థన చేసుకుందాం. దైవాశీస్సులు దేవుడు మేము దీవించిన గాక. ఆమేన్. ఎవరైనా ఉన్నారా, ఎచ్చటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? ఎవరైనా ఉన్నారా, ఎచ్చటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు, ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు. నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు.
వ్యతన